వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించి తలెత్తుకొని ఈరోజు నిలువెత్తు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు విజయవాడ నడిబొడ్డున కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోతా ఉన్నారు. ఎందుకంటే 404 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల నిలువెత్తు ఈరోజు అంబేద్కర్ గారు విగ్రహాన్ని. ఎందుకంటే రాజ్యాంగ ప్రదాత, సామాజిక న్యాయం జరగాలి ఈ దేశంలో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సమన్యాయం జరగాలనే ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని ఏ విధంగా కూడా ఆయన రూపకల్పన చేశారో, గ్రామ స్వరాజ్యం కావాలి అని ఆ రోజు అంబేద్కర్ గారు కలలు కన్నారో ఈరోజు ఆ కళలు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇంతమంది 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన కాలంలో చాలామంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రతిసారి కూడా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం కానీ, దండలేయడం కానీ, ఓట్ల కోసం చేసే కార్యక్రమం చేశారు తప్పితే ఈ దేశంలో అత్యున్నతంగా కూడా అంబేద్కర్ గారికి ఒక ఉన్నతమైన గౌరవం ఇవ్వాలి. ఈ దేశంలో ఏ సామాన్యుడైనా సరే తలెత్తుకొని చూసే విధంగా ఈరోజు నిలువెత్తు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ అంటే దేశం ఒకవైపు, మన ఆంధ్రదేశం వైపు చూసే విధంగా, దేశం యావత్తు కూడా చూసే విధంగా ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. ఈరోజు దేశం కూడా తలెత్తుకొని చూస్తూ ఉంది. ఎక్కడ ఈ దేశంలోనే లేని విధంగా ఒక అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఆత్మ గౌరవాన్ని ఈరోజు నిలబెట్టే, దీన్ని కూడా వక్రీకరించి ప్రతిపక్షాలు అనేక విధాలా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మీకు చేయడం చేత కాలేదు. ఆ రోజు ఆర్భాటంగా అమరావతిలో పునాదులు వేసి మాత్రం వదిలేశారు. మీరు ఏం చేసినారని నేను అడుగుతా ఉన్నాను. మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం అంబేద్కర్ గారు గుర్తుకు కూడా రాని పరిస్థితి. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం, ఒక టైం బాండ్ ప్రకారం ఈరోజు 404 కోట్ల రూపాయలు అంబేద్కర్ విగ్రహం కోసం ఖర్చు పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దేశం గర్వించే విధంగా కూడా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా, అందరినీ కూడా ముందుండి నడిపించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించి చాలా గర్వంగా ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున కూడా మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా అభిమానులు, అంబేద్కర్ గారి అభిమానులు అందరూ కూడా, మేమందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఆయన యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిపోతూ ఉన్నాం. అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ముఖ్యంగా ఆయనను మనం అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గర్వంగా ఈరోజు ఫీల్ అవుతా ఉన్నాం మేము అందరం.